ఈ జలయుద్ధం తప్పనిసరి అన్నమాట. ఎంతగా మనం నీటి ప్రవాహాన్ని ఇటువైపు నుంచి నియంత్రిస్తే అంతగా ఆ దేశం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటది. అంటే ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు తక్షణ దాడి కాదు, సుదీర్ఘ పోరాటంలో తొలి అడుగు అని మనం అనుకోవాలి, అర్థం చేసుకోవాలి. రెండు సార్లు యుద్ధాలు, కార్గిల్ పోరాటం, అనేక ఉగ్రవాద దాడులు జరిగినా కూడా భారత్ గతంలో ఏనాడు ఒప్పందాలు ఉల్లంఘించలేదు. జల ఒప్పందం గురించే కదా మనం మాట్లాడుకుంటున్నది. ఇప్పుడు భారత్ను కట్టడి చేసేది ఏదీ లేదు. పాకిస్తాన్ పోయి వరల్డ్ బ్యాంక్లో చెప్పుకున్నా, ఇంకో చోట చెప్పుకున్నా, మరో దిక్కు చెప్పుకున్నా ఉపయోగం ఉండదు, ఫలితం ఉండదు. భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థను ఎవ్వరూ శాసించలేరు ఇప్పుడు, ఐక్యరాజ్య సమితి సహా. అమెరికా, చైనా, రష్యాలు కూడా భారత్ వైపే ఉన్నాయి. ఆ 3 దేశాలు మాత్రమే కాక 100కు పైగా దేశాలు ఈ విషయంలో భారత్కు మద్దతు తెలుపుతున్నాయి. ఇజ్రాయెల్ అయితే రంగంలోకి దిగింది. అసలేంటి అంటే ఇండస్ వాటర్ ట్రీటీ ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే 2-3 రోజులుగా ఇంకా మనం అదే మాట్లాడుకుంటున్నాం, అవే వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో, బయట ఎవరు మాట్లాడినా. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఏర్పడే ఒప్పందం ఇది. జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్ ప్రాంతాల్లో ప్రవహించే నదులన్నిటి మీద ఇటు భారత్ అటు పాక్ దేశాలకు ఎంతెంత హక్కు ఉంటుందో నిర్ధారించే ఒప్పందం ఇది. తూర్పు వైపున ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు, పశ్చిమంగా ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్కు ఎక్కువ హక్కులు. అంటే పశ్చిమ నదుల ప్రవాహాన్ని భారత్ మళ్లించడానికి వీల్లేదు. ఒప్పందం సారాంశం ఇదనమాట. మరి ఇప్పుడు ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల జరిగేదేంటో కూడా అందరికీ తెలిసిపోయింది. ఇక పాకిస్తాన్ 80% వ్యవసాయ రంగం ఇండస్ వాటర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పాక్ వ్యవసాయం, ఆహార భద్రత, జీడిపి అన్ని ప్రమాదంలో పడ్డట్టే. 68% పాకిస్తాన్ గ్రామీణ ప్రజలు సింధు నది, ఉపనదుల నీటి మీదే ఆధారపడుతున్నారు ప్రజలు. భారత్ నీటి ప్రవాహాన్ని ఆపేస్తే లక్షలాది మంది జనం గొంతులు ఎండిపోతాయి, బతుకులు దుర్భరం అవుతాయి, విద్యుత్ ఉత్పత్తి దెబ్బతింటది. ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు తర్వాత 30% పాకిస్తాన్ జల విద్యుత్ ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. విద్యుత్ లేకపోతే ఇంకా చెప్పేదేముంది, అన్ని రంగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి కుంటుపడుతుంది. అయితే మరి ఏంటి ఇప్పుడు, పాకిస్తాన్ పని అయిపోయినట్టేనా, ఇక నీటి చుక్కబోకుండా కులాయి కట్టేసినట్టేనా మనం అంటే, అది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు. ఇప్పుడున్న డ్యాముల్ని మెరుగుపరచుకోవాలి, కొత్తవి వేగంగా పూర్తి చేయాలి, క్రమక్రమంగా నీటి ప్రవాహం మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇవన్నీ జరగడానికి నెలలు కాదు, ఏళ్ళు కూడా పడుతుంది, దశాబ్దం కూడా పట్టొచ్చు అంటున్నారు కొందరు. అయితే తాత్కాలికంగా అంటే పూర్తిగా తాత్కాలిక ఉపశమనం కోసం ఏదో చేయడం కాదు కదా, శాశ్వతంగా పాపాల పాకిస్తాన్ను కంట్రోల్ చేయడానికి ఈ జలయుద్ధం తప్పనిసరి అన్నమాట. ఎంతగా మనం నీటి ప్రవాహాన్ని ఇటువైపు నుంచి నియంత్రిస్తే అంతగా ఆ దేశం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటది. అంటే ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు తక్షణ దాడి కాదు, సుదీర్ఘ పోరాటంలో తొలి అడుగు అని మనం అనుకోవాలి, అర్థం చేసుకోవాలి. సింధు నది, దాని ఉపనదుల నుంచి నీటి ప్రవాహాన్ని తగ్గించడం అంటే పాకిస్తాన్కు చెప్పకుండా మనకు మనమే, చెప్పాల్సిన అవసరం లేకుండా మనకు మనమే రెగ్యులేట్ చేసుకోవడం. ఇక నుంచి నీటి ప్రవాహపు డేటా షేరింగ్ ఉండదు. మన రిజర్వాయర్ల డిజైన్ మన ఇష్టం, ఉన్న రిజర్వాయర్లలో పూర్తిగా తీసి నీరు నింపడం మన ఇష్టం, మనకు అనుకూలమైనట్టు మనం చేస్తాం, ఆ దేశానికి తెలియపరచాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ వైపు నుంచి మన దేశానికి వచ్చి రిజర్వాయర్లలో నీటి గురించి ఆరా తీయడమో లేదా వాళ్ళ అవసరాలను వాళ్ళు తీర్చుకునే అవకాశమో ఉండదు ఇంకా దేశానికి. అంటే పాకిస్తాన్ అవసరాలకు తగ్గట్టుగా మన వాటర్ మేనేజ్మెంట్ ఇక ముందు ఉండబోదు. ఉదాహరణ కిషన్ గంగా ప్రాజెక్టు. అక్కడి నుంచి నీటి ప్రవాహాన్ని మన కశ్మీర్కు టన్నెల్ ద్వారా మళ్లించి పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని ఆపొచ్చు. కిషన్ గంగా జీలం అంటే పాకిస్తాన్లో నీలం అంటారు దాన్ని, నదికి ఉపనది, దాని మీద డ్యామ్ పాకిస్తాన్ సరిహద్దుకు మీటర్ల దూరంలో ఉంది. ఆ డ్యామ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి టన్నెల్ ద్వారా నీరు మన కశ్మీర్ అవసరాలకు మళ్లిస్తారు, పాకిస్తాన్కు ప్రవాహం ఆగుతుంది. ఈ నది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్లోకి వచ్చి మళ్ళీ పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. ఈ ప్రవాహాన్ని అదుపు చేయడం వల్ల జీలం నదిలో నీటి ప్రవాహం తగ్గుతుంది. ఇక పాకిస్తాన్లోకి వచ్చే నదుల నీటి ప్రవాహం గురించి అసలు వాళ్ళకి ఇక తెలియదు. వ్యవసాయం అస్తవ్యస్తం అవుతుంది, అక్కడ సేద్యం అస్తవ్యస్తం అవుతుంది. పంజాబ్ అయితే అసలు పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ మొత్తం. ఇక భారత్లో సింధు, దాని ఉపనదుల మీద అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. లద్దాఖ్లో నీమో బాజ్గో హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్, ఆల్చీ డ్యామ్, జీలం నది మీద కూడా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ పూర్తయిపోయింది. యూరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంది. లోయర్ జీలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంది. తల్పుల్ ప్రాజెక్టు, వూలార్ బ్యారేజ్ ఉన్నాయి.
ఇక చీనాబ్ నది మీద కూడా చాలా ప్రాజెక్టులు, డ్యామ్లు మనం కట్టుకున్నాం. బాగ్లీహార్ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంది. సలాల్ డ్యామ్ ఉంది. అట్లనే దుల్హస్తి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్, రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా నిర్మాణం చేయాలని ఇంకొన్ని కూడా కట్టాలనుకుంటున్నాయి కూడా ఉన్నాయి కొన్ని. ఇక రావి నది మీద రంజిత్ సాగర్ డ్యామ్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఉంది. షాపూర్ కాండి అయితే ఈ మధ్య పూర్తి చేసుకున్నాము, పెద్ద ప్రాజెక్ట్, అది కూడా కంప్లీట్ అయ్యింది. ఇక బియాస్ నది మీద పందోహ్, పోంగ్ డ్యామ్లు ఉన్నాయి. డెహర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంది. లార్గి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంది. బస్సీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంది. సట్లెజ్ నది మీద కూడా చాలా ప్రాజెక్టులు, డ్యామ్లు ఉన్నాయి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ ఉన్నాయి. బాక్రానంగల్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది. కార్చాంబాక్తు హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్, నాథ్పా జక్రీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్, కోల్డామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్, గంగువాల్ కోట్లా హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్, ఆనందపూర్ సాహిబ్ ప్లాంట్, ఘన్వి, బాస్సా, ఇలా అనేక ప్రాజెక్టులు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ మనకున్నాయి. అలా జలయుద్ధం మొదలు పెట్టేశాం పాకిస్తాన్ మీద. ఇప్పుడు మనం అంతా బాగుంది అనుకున్నాం, కశ్మీర్ అని నవ్వుతుందని మురిసిపోయినాం. 370 ఎత్తివేత తర్వాత అసలు ఇంకా అద్భుతంగా ఉంటుంది కశ్మీర్ అని మురిసిపోయినాం. 10 ఏళ్ళు జాగ్రత్తగా టెర్రర్ లేకుండా చూసి ఎకానమీని స్ట్రెంథెన్ చేస్తే ఎలక్షన్ల పేరుతో అధికారంలోకి వచ్చి వాళ్ళ నిర్వాకం చూసిన మొత్తం నాశనం అయిపోయింది. దేశ ప్రజలు కశ్మీర్ను సేఫ్ అని నమ్మి అటువైపు పరుగులు పెడుతుంటే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి బ్యాక్ టు జీరో స్థితికి తీసుకొచ్చారు అక్కడ పాలకులు. ఒక హోటల్ యజమాని అన్నాడు ఆ రోజు, ఘటన జరిగిన రోజు, బుకింగ్ క్యాన్సిలేషన్స్కు ఒక్కరోజే 50 లక్షలు చెల్లించాడట. మరి మొత్తం రాష్ట్రం అంతా టూరిజం ఏమైంది? నేలకు ఖర్చుకున్నట్టే కదా. మళ్ళీ ప్రజల్లో, స్థానికుల్లో, ప్రపంచ పర్యాటకుల్లో, ఈ దేశ ప్రజల్లో అంత విశ్వాసం పాదుకొనడానికి ఇంకెన్నేళ్ళు పడుతుందో కదా. అంటే ఈయనగాచి నక్కల పాలు చేశారు. ఉగ్రవాదానికి మతం లేదు నిజమే, అసలు మరి ఆ ఉగ్రవాదం ఎందుకు పుట్టింది, ఎవరికి పుట్టింది, ఎట్లా పుట్టింది? మొఘలులు, అంతకు ముందటి తురక రాజులు నిజంగా రాజ్యం కోసం, సంపద కోసమే నా దేశానికి దండెత్తొస్తే రాజులను లొంగ తీసుకొని రాజ్యాలు మాత్రమే వెళ్ళేవాళ్ళు కదా. కానీ ఆలయాల ధ్వంసం ఎందుకు జరిగింది? నలంద విశ్వవిద్యాలయాన్ని ఎందుకు తగలబెట్టారు? అద్భుతమైన హంపి, విజయనగర ఆలయాలలో ఊక నింపి తగలబెట్టి మొత్తం నగరాన్ని ధ్వంసం చేశారు కదా. సోమనాథ్ ఎందుకు ధ్వంసమైంది? అయోధ్య, మధుర, కాశీ, ఇలా చెప్పుకుంటూ పోతే 40,000 ఆలయాల విధ్వంసం జరిగింది. కన్నీరాగద తలుచుకుంటే. దేశం ఎందుకు, అసలు దేశ విభజన ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది? కాశ్మీర, పార్వతి అన్నారు కదా, అక్కడ ఒక్క ఆలయ మానవాళ్ళు కూడా ఎందుకు లేకుండా పోయింది? ఆలోచిద్దాం ఇప్పటికైనా. ముర్షిదాబాద్, పహల్గాం ఇవి మొదటివి కాదు, కానీ మనం ఆలోచిస్తే అవే ఆఖరు అవుతాయి. ఆలోచించడం మొదలు పెడదాం.